చేశారు. గొప్పతనం నేను జైల్లో వేసిన తర్వాత ఆయన బెయిల్ పెట్టొద్దు అన్నాడు. నేను తేల్చుకోవాలా, తెలంగాణ వచ్చేది ఏంది రాజనీతిని తేల్చుకోవాలన్నాడు. 29వ తారీఖు నాడు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. 30వ తారీఖు నాడు మేము జైలు దగ్గర పోయి గొడవ చేశాం, మమ్మల్ని లోనకి రానివ్వని. కొంతమందిని రానిచ్చారు, మమ్మల్ని అయితే రానిలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆరోగ్యం బాగాలేక ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ పట్టుకొచ్చారు 1వ తారీఖు నాడు. ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత 1వ తారీఖు నాడు పట్టుకొచ్చిన తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళాను. నేను, నాతో పాటు గోపినాథ్ గారు, తమ్ముడు సుగుణారావు, పాపాల వీళ్ళంతా కూడా హాస్పిటల్లో ఉన్నారు. ఆ రోజు నా ఫోన్ తీసుకొని నేను చాలా అదృష్టంగా భావిస్తాను. నా ఫోన్ నుంచి రోసయ్య గారితో, మానవ హక్కుల కమిషన్ చైర్మన్తో ఆయనకున్న పటుత్వము, ఆయనకున్న భాష, దాన్ని మాట్లాడి నేను ఖమ్మం కరీంనగర్లో 6 లక్షల మెజార్టీ తెచ్చిన పార్లమెంటు సభ్యుడిని నన్ను పెట్టుకొని ఈ హాస్పిటల్లో పడేస్తారా, ఈ హాస్పిటల్ చుట్టూ కాంతిరాణ తాత ఉండి ఎవరిని లోనికి రానికుండా చాలా నిర్బంధమైన ఘటనలో ఆయన చాలా సీరియస్గా వాళ్ళందరికీ చెప్పడం